EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 22 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ పూర్తి చేశాం రాజ్నాథ్. సింగపూర్తో కొత్త అధ్యాయానికి శ్రీకారం సీఎం చంద్రబాబు. సిగాచి కంపెనీ యాజమాన్యంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ యూటర్న్. భారత సైన్యం సత్తాకు ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని మన వీర జవాన్ల పాత్ర వెలకట్టలేందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి తన సత్తా చాటంని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో సోమవారం నాడు ప్రత్యేక చర్చను రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఏప్రిల్ 20న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మిలిటరీ యాక్షన్ చేపట్టింది. దీనిపై ప్రత్యేక చర్చలో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటూ కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ పూర్తి చేశారని చెప్పారు. इनमें से 7 आतंकी शिविरों को भारतीय सेना ने पूरी तरह से नष्ट कर दिया था, जबकि भारतीय वायुसेना ने मुरीद के और बहावलपुर को नेस्त नाबूद किया, जो लश्कर-ए-तोयबा और जैसे मोहम्मद के केंद्र हैं. पूरा ऑपरेशन मात्र अध्यक्ष महोदय जानकर पूरे सदन को प्रसन्नता होगी कि विद इन 22 मिनट्स पूरा ऑपरेशन समाप्त हो गया और हमने आतंकवादियों को उनके घर में घुसकर मारा. सशस्त्र बलों ने हमारी माताओं और बहनों के सिंदूर का बदला लिया और प्रत्येक भारतीय इस भावना से ओत प्रोत हो गया. अध्यक्ष महोदय, मैं चाहूंगा कि पूरा सदन एक बार हमारे सेना के बहादुर जवानों के शौर्य और पराक्रम का. अध्यक्ष महोदय, यह सिंदूर की लाली शौर्य की कहानी है. यह सिंदूर की लाली शौर्य की कहानी है. भारत के मस्तक पर वीरता की निशानी है. अध्यक्ष महोदय, सेनाओं ने अंधेरी रात होने के बावजूद हमले की सफलता के स्पष्ट एविडेंस भी. నాలెడ్జ్ ఎకనామీలో ఏపీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఇవాళ సింగపూర్లోని సీఎం చంద్రబాబు బృందం 2వ రోజు పర్యటించారు. సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చర్చించారు. రికార్డును సెట్ చేసేందుకు సింగపూర్ వచ్చానని స్పష్టం చేశారు. నగరంలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ చెందిన ఓ జంట ఫిర్యాదుతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల డొంక కదిలింది. విశాఖపట్నంలో గత 2 ఏళ్లుగా రహస్యంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ను ఓ డాక్టర్ నడుపుతున్నారు. హైదరాబాద్ చెందిన మహిళ విశాఖలో చికిత్స పొందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో మహిళలకు వైద్యం చేసినట్లు అనేక అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి డార్క్ వెబ్ లో టూల్స్ కొన్ని తీసుకుని సొంత మంత్రుల ఫోన్లు ప్రతిపక్ష నేతలు ట్యాప్ చేస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ వేయాలని సిట్ అధికారులను కోరాను. ఆ మంత్రులకు కూడా సిట్ కార్యాలయానికి పిలిపించి వాళ్ళ ఫోన్లో ఎగ్జామినేషన్ చేయాలి. బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్లో ట్యాపే కాదు, మరి డార్క్ వెబ్లో అత్యంత ఆధునిక, అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది. దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్కు పిలిపించాలి. వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ ఫోన్ల మీద కూడా
ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి, వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించిన విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం జరిగింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో ఇంకా సవాలు దొరకలేదు, మీకు బూడిదైనా ఇచ్చామని అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, సిగాచిపేలులో రవి అనే కార్మికుడి ఆచూకీ తెలియలేదు, అతను కుటుంబ సభ్యులు ఎంత తిరిగినా డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, పరిహారం ఇవ్వడం లేదు, అధికారులు నిర్లక్ష్యంగా బూడిద దొరికిందని సమాధానం ఇస్తున్నారంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. యశ్వంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్, చనిపోయిన కార్మికుడు జగన్మోహన్ చనిపోతే ఆయన కొడుకు యశ్వంత్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మెషినరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నోసార్లు మా నాన్న మరియు ఇదే కంపెనీలో పనిచేయుచున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది. అయినా మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మెషినరీలతో పనిచేయించారు. ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నదని మా కుటుంబ సభ్యులకు నాన్న చెప్పుతూ చాలాసార్లు బాధపడేవాడు అని ఇంత స్పష్టంగా కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే, ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరిని అరెస్ట్ చేసిందా అంటే నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైనావు నువ్వు? ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, పాత మిషనరీ పెట్టడం వల్ల, ఎన్నోసార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది, దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది? యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఉతికేటోళ్ళు, చేపలు పట్టేటోళ్ళు బ్రతుకులు రేవంత్ రెడ్డి మార్చాడు. షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరవల్లి శంకర్. ఉతికేటోళ్ళ బతుకులే మార్చిర్రు, ఇంకేం కావాలో చెప్పు, దానికంటే ఇంకో గొప్పతనం ఏం? చేపలు పట్టేటోళ్ళ బతుకులే మార్చిర్రు. సిగార్ ఘటన జరిగి 4 రోజులు కావస్తుంది. బాధిత కుటుంబాలు కన్నీళ్ల మధ్య నలమాస్కం చేసుకుంటున్నారు. సీఎం వచ్చి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 4 రోజులైంది, ఒక్కరికి అందలేదు. అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వలేదు. బూడిదను తీసుకెళ్లి గోదావరిలో కలుపుకున్నామని కన్నీరు పెట్టుకున్నారు. ఉమ్మడి ఏపీలో మన రాష్ట్రంలో ఇంత దారుణమైన ప్రమాద ఘటన జరగలేదు. 54 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయానీయం, బాధ్యతారహితం. ఎక్స్గ్రేషియా, డెత్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారు? కనిపించది జంచిన కుటుంబాలకు వెంటనే ₹1 చెల్లించాలి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కార్యక్రమంలో వల్లపరెడ్డి నరేందర్ రెడ్డి, గడ్డం రాజయ్య, బెల్లం రాజయ్య, కోటలింగం, లింగారావు, కర్ర సురేందర్ రెడ్డి, వక్కల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు తమ విద్యార్థి దశ జ్ఞాపకాలను, ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతలను, తాము సాధించిన విజయాలను పంచుకున్నారు. మరణించిన మిత్రులను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధా, కిషన్ పాల్గొన్నారు. బహుకరించవలసిందిగా మిత్రుల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మ్యాథమెటిక్స్ నేర్పిస్తూ వాళ్ళ అబ్బాయి కూడా మా క్లాస్మేట్ మంచి వాళ్ళు మాకు చెప్పలేదు. బిపిన్ పూలమాల వేసి నూతన వస్త్రాలు బహుకరించవలసిందిగా నిత్యానందం రారాజ్ భాయ్ మద్రే
నూతన వస్త్రాలను బహుమతిగా అందించాల్సిందిగా చిరు జ్ఞాపికగా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శాలువా బోకేతో సత్కరిస్తున్నారు. ఈ చిరు జ్ఞాపికగా ఈ పాఠశాల తరపున హెడ్ మాస్టర్ రామ్దాన్ గారు జేవియర్ సార్ని ఇక్కడికి పంపడం జరిగింది. ఒకసారి వారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నారు. శ్రీమతి డాక్టర్ అరుణశ్రీతో మన జ్ఞాపకాలను సార్ ఇక్కడ చూడండి. సార్ ఇక్కడ చూడు మేడం, ఇక్కడ చూడు. గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం రాత్రి విజయభవన్ ఆధ్వర్యంలో 551వ సాహిత్య సభ త్యాగధనుడు లక్ష్మణుడు జరిగింది. శ్రీనాథవర్ధిని సంగీత విద్యాలయం అధ్యక్షులు కందాల అండాల్ పద్మప్రియ సభాధ్యక్షత వహించారు. సంస్థ సహాయ కార్యదర్శి శ్రీశారగ్రామ్ సమ్మానకర్తగా వ్యవహరించారు. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నాను. అమ్మ తన స్పందనని పంపించింది. దాన్ని చాలా సులభంగా అర్థమయ్యేది. రచించింది కందాల వెంకటాచార్య గారు. డాక్టర్ ఉభయ వేదాంత ప్రవర్తకులు డాక్టర్ శ్రీమాన్ కందాల వెంకటాచార్య స్వామి వారు మా నాన్నగారు. ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఈ ఊరిలో లేరు. ఒకప్పుడు అసలు ఆయనే ఈ విజయనగరం అన్నట్టు అందరికీ తెలిసిన విషయమే ఉండేవారు. కేవలం రామాంజపురంలోనే కాదు, శంకర మఠంలో, దివ్యజ్ఞాన సమాజంలో, దివ్యచేతన సంఘంలో, కనిత పరమేశ్వరి కోవిల్లో, మన్నారాజగోపాల కోవిల్లో, తోటపాలెం కోవిల్లో, ఇలా అన్ని కోవిలలోనూ ఆయన ప్రవచనాలు కొనసాగుతూ ఉండే. తర్వాత ఎవరి గురించైనా గొప్పవాళ్ళు అనేది అక్కడ చెప్పక్కర్లేకుండానే తెలిసిపోతుంది. కానీ నాన్నగారు ఎప్పుడు రాశారు ఈ కావ్యం? ఈ ఊరు వచ్చేది రాయలేదు. ఆయన మొట్టమొదటి కెరీర్ ప్రారంభంలో రాశారు. జెడ్పీ హై స్కూల్లో. పట్టణంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విజయభవన్ ఆధ్వర్యంలో 551 సభ నిర్వహించారు. శ్రీనాథ వరరథని సంగీత విద్యాలయం అధ్యక్షులు కింద అండాల్ పద్మప్రియ అధ్యక్షులు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్విడిసి విశ్రాంతాధికారి కేవి హరిప్రియ వక్తగా పాల్గొని కీర్తిశేషులు కందాల వెంకటాచార్య రచించిన త్యాగధనులు కావ్యంలో త్యాగధనులు లక్ష్మణుడు అంశంపై ప్రసంగించారు. 22 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ పూర్తి చేశాం రాజ్నాథ్. సింగపూర్తో కొత్త అధ్యాయానికి శ్రీకారం సీఎం చంద్రబాబు. సిగాచి కంపెనీ యాజమాన్యంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ యూటర్న్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.